మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నేను విజయ్. సో ఇప్పుడు కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా ప్రతి విషయంలో కూడా చాలా పోటాపోటీగా కొన్ని కౌంటర్స్ అయితే నడుస్తున్నాయి. అందుకు మనం ఎప్పుడైతే సింధు జలాల్ని పాకిస్తాన్కి వెళ్ళలేకుండా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించిన వెంటనే అలాగే పాకిస్తానీస్ని అలాగే అక్కడ ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఎంబసీలో ఉన్న దౌత్యవేత్తలందరూ కూడా హైకమిషన్ వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసిన వెంటనే పాకిస్తాన్ కూడా తాము కూడా ఏమీ తక్కువ కాదు అంటూ కూడా తమ ఎయిర్ స్పేస్ను ఇండియా ఉపయోగించుకోవడానికి లేదు అనేటువంటి విషయాన్ని ప్రకటించింది. అంటే ఎయిర్ స్పేస్ అంటే మన ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఫ్లైట్స్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ భూభాగం నుంచి పాకిస్తాన్ గగనతలం మీద నుంచి కూడా వెళ్ళడానికి లేదు అనేటువంటి ఒక హుకుం జారీ చేసింది. అది ఎలా అంటే మీకు డీటెయిల్గా అది ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, ఇండియాకు వచ్చే ప్రాబ్లం ఏంటి, మన ఫ్లైట్స్ని పాకిస్తాన్ గగనతలం మీద నుంచి ఎయిర్ స్పేస్ నుంచి పోనివ్వకుండా అడ్డుకోవడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇది మన ఇండియా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఢిల్లీ కావచ్చు, లేదంటే హైదరాబాద్ కావచ్చు, లేదంటే ముంబై కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, లేదా చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, కొచ్చి కావచ్చు, కోల్కతా కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. వీటన్నిటి దగ్గర నుంచి కూడా మన ఫ్లైట్స్ దుబాయ్కి లేదంటే ఇక్కడి నుంచి మెయిన్గా కలకత్తా నుంచి ఢిల్లీ నుంచి మెయిన్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఢిల్లీ నుంచే వెళ్తుంటాయి ఎక్కువగా, ఎందుకంటే మన దేశ రాజధాని కాబట్టి. ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా దుబాయ్కి వెళ్ళాలంటే ఇలా పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది దుబాయ్కి, లేదా యుఎస్కి, లేదా వేరే యూరోప్ కంట్రీస్ అన్నిటికి వెళ్ళాలంటే కూడా పాకిస్తాన్ గగనతలాన్ని మనం వాడుకుంటూ వెళ్తుంటాం. అలాగే పాకిస్తాన్ కూడా ఇటువైపు ఉన్నటువంటి దేశాలకు వెళ్ళడానికి సో మన భూభాగాన్ని మన గగనతలాన్ని ఎయిర్ స్పేస్ని వాడుకుంటుంటాం. మనమనే కాదు, ఏ దేశాలైనా కూడా, చైనా ఎక్కడున్నా కూడా చైనాకు సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా ఇటు వెళ్ళాలన్నా కూడా మన గగనతలం మీద నుంచి ఎయిర్ స్పేస్ నుంచి పోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్పిందంటే మీ ఫ్లైట్స్ని మా జోన్లోకి రానివ్వం, ఇండియన్ ఫ్లైట్స్ని ప్యాసింజర్ ఫ్లైట్స్ని మా జోన్లోనికి రానివ్వం అంటూ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. సో ఇప్పుడు మన ఫ్లైటు ఢిల్లీ నుంచి ఒక ఫ్లైటు దుబాయ్కి వెళ్ళాలి. ఇక్కడ దుబాయ్ ఉందనుకుందాం, ఎక్కువగా మ్యాక్సిమం అమెరికాకు వెళ్ళాలన్నా అందరూ కూడా దుబాయ్కి వెళ్తుంటారు, అక్కడి నుంచి వేరే కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి మ్యాక్సిమం ఇండియా నుంచి వెళ్ళే. ఇవి దుబాయ్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఇటు కాకుండా ఇప్పుడు ఇటు వెళ్ళాలి. దీనికంటే కొంచెం దూరం ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల ఆ ప్రయాణం అంటే ఇంధన వాడకం పెరుగుతుంది, ప్రయాణించేటువంటి సమయం కూడా కాస్త పెరుగుతుంది. దీనివల్ల అదనపు భారం అయితే ఆ ఫ్లైట్ కంపెనీస్కి అలాగే ట్రావెల్ చేసేటువంటి ప్యాసింజర్స్ కూడా పడుతుంది. సో దీనివల్ల పెద్ద నష్టం లేదు, కొంతవరకే నష్టం. దానివల్ల దూరాభారం పెరుగుతుందనేది ఆలోచించాలి. అయితే ఇప్పుడు అది ఎలా నడుస్తుంది ఏంటి అనేది, ఫ్లైట్స్ అన్నీ కూడా ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది కూడా మీకు లైవ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒక అప్లికేషన్ ద్వారా. ప్రస్తుతం లైవ్లో ట్రావెల్ చేస్తున్నటువంటి ఫ్లైట్స్, ప్యాసింజర్ ఫ్లైట్స్, ఇది మన ఇండియాకి సంబంధించినటువంటి భూభాగం. ఇదంతా కూడా ఇది మన ఇండియాకి సంబంధించినటువంటి భూభాగం. ఇది ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్లైట్స్ అన్నీ కూడా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇలా పాకిస్తాన్కి సంబంధించినటువంటి భూభాగం ఇది అనుకుంటే, ఇది ఢిల్లీ అనుకుంటే, ఇప్పుడు ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా జనరల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనకి ఇప్పుడు లైవ్లో కనిపిస్తున్నాయా ఫ్లైట్ల సంఖ్య అంతా కూడా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇవంతా కూడా జనరల్గా అయితే ఇవాళ ఇలా ట్రావెల్ చేస్తున్నాయి. అలా కాకుండా మామూలుగా పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ స్పేస్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు గత 2 రోజుల కిందట, నిన్నటికి ముందు ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇలా ట్రావెల్ చేసేవి. ఎస్, ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నీ కూడా ఇలా ట్రావెల్ చేస్తూ ఇలా దుబాయ్కి వెళ్ళేవి, ఇలా ట్రావెల్ చేస్తూ ఇలా దుబాయ్కి వెళ్ళేది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా రూట్ ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా ఇండియా నుంచి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా ఇదిగో చూడండి మొత్తం. ఇప్పుడు లైవ్లో ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇలా పాకిస్తాన్ మీద కాకుండా
ఇలా మన ఇండియన్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇలా వెళ్తున్నాయి. అయితే పాకిస్తాన్ మీద కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, అవి వేరే దేశానికి సంబంధించినవి, అంటే చైనా కావచ్చు, వేరే ఇతర దేశాలకు సంబంధించిన ఫ్లైట్స్ ఇలా పాకిస్తాన్ స్పేస్ని వాడుకొని ప్రస్తుతం వెళ్తుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా నేరుగా వెళ్తే కొంత దూరం ఉండేటువంటి మనకు జర్నీ ఇప్పుడు ఇలా పాకిస్తాన్ దాటుకొని అరేబియా సముద్రం మీదుగా ఇలా వెళ్ళాలి కాబట్టి కాస్త దూరం పెరుగుతుంది, కిలోమీటర్ల సంఖ్య పెరుగుతుంది, ఇంధన భారం కూడా పెరుగుతుంది, ఫ్యూయల్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి, ఫ్యూయల్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. దానివల్ల ఆ భారం అయితే మాత్రం ట్రావెల్ చేసేటువంటి ప్యాసింజర్ మీద మాత్రమే పడుతుంది. అలా కాకుండా ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేశారు కాబట్టి ఒకవేళ మన ఇండియన్ ఫ్లైట్ ఏదన్నా ప్యాసింజర్ ఫ్లైట్ ఏదన్నా వాళ్ళ భూభాగంలోకి పోతే వెంటనే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి రాడార్స్ అలర్ట్ చేస్తాయి. సో ఏదన్నా ప్యాసింజర్ ఫ్లైట్ అక్కడ వాళ్ళ భూభాగం మీద వాళ్ళ గగనతలం మీద కానీ వెళితే ఆ ఎయిర్ స్పేస్ని కానీ ఒకవేళ యూజ్ చేసుకుంటే ఇమీడియట్గా రాడార్ నుంచి అలర్ట్స్ వస్తాయి. అలాగే వాళ్ళ ఫైటర్ జెట్స్ ఆ ఫ్లైట్ పక్కనే వచ్చి అక్కడ కాంటాక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి పైలట్స్ చెప్తాయి, మీరు మా స్పేస్లోకి వచ్చారు, మీరు ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఇక్కడ ల్యాండ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఫ్లైట్ వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళితే వాళ్ళకి ఏదైనా హాని చేయడానికి వచ్చినటువంటి ఫ్లైట్గానే భావిస్తారు, ఇది ఒక యుద్ధ చర్యగా భావిస్తారు. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి కమర్షియల్ ఫ్లైట్స్, ప్యాసింజర్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఇక పాకిస్తాన్ మీద వెళ్లకుండా ఇటువైపు నుంచి వెళుతాయి. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక దేశానికి మధ్య భీకరమైనటువంటి ఒక శత్రు వాతావరణం ఉన్నప్పుడు, ఆ దేశానికి ఈ దేశానికి మధ్య యుద్ధం వచ్చేటువంటి భయానక పరిస్థితులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సన్నాహక చర్యల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో ఏదైనా ఫ్లైట్ వాళ్ళ భాగంలోకి వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళిందంటే అది మాకు వ్యతిరేకంగా ఏదన్నా వార్ బేస్ మీద ఏదన్నా మమ్మల్ని ఏదైనా డ్యామేజ్ చేయడానికి ఏదన్నా ఇబ్బంది పెట్టడానికి వస్తుందనేటువంటి దానిగా భావించి ఆ ఫ్లైట్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఇమీడియట్గా ఆ ఫ్లైట్ పక్కకు వెళ్ళిపోతాయి, అటువైపు ఇటువైపు పైలట్ లాగా వెళ్ళిపోయి ఇమీడియట్గా ఆ ఫ్లైట్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో అక్కడ ల్యాండ్ చేసుకుంటాయి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి అలర్ట్స్ వాళ్ళకే ఉంటాయి. ఒకవేళ అలర్ట్ ఇచ్చినా కూడా ఆ ఫ్లైట్స్ ఆ ఎయిర్ స్పేస్లో ట్రావెల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి సిగ్నల్స్ని, నోటీసులను కూడా, అలర్ట్స్ని కూడా పట్టించుకోకుండా అలా వాళ్ళ ఎయిర్ స్పేస్లోనే వెళ్తుంటే ఆ ఫ్లైట్స్ని కూడా పేల్చివేసేటువంటి రైట్స్ ఆ దేశానికి ఉంటాయి. సో ప్యాసింజర్ ఫ్లైట్స్ని ఇప్పటి వరకు అలా చేయలేదు. సో పాకిస్తాన్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే పాకిస్తాన్ అలా అలర్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా ఫ్లైట్స్ అన్నీ కూడా పాకిస్తాన్ మీదుగా కాకుండా వాళ్ళ ఎయిర్ స్పేస్ మీదుగా కాకుండా వేరే రకంగా ట్రావెల్ చేస్తున్నటువంటి ఫ్లైట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు లైవ్లో కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది గుజరాత్ మీద నుంచి పోతున్నాయి ఒక ఫ్లైట్. ఎస్, ఇప్పుడు మీకు ఒక ఫ్లైట్ చూపిస్తాను చూడండి లైవ్లో. ఈ ఫ్లైట్ ఇది అరేబియా సముద్రం నుంచి పోతుంది. ఈ ఫ్లైట్ పాకిస్తాన్ భూభాగానికి దూరంగా పోతుంది. ఇది చెన్నై నుంచి మస్కట్కి వెళ్ళేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఈ ఫ్లైట్ లైవ్లో మనం ఇప్పుడు మీరు చూస్తున్నాం. ఇది పాకిస్తాన్కి దూరంగా, ఇది అరేబియా సముద్ర జలాల మీదుగా మస్కట్కి వెళ్తున్నటువంటి ఫ్లైట్ డీటెయిల్స్. ఫ్లైట్ నెంబర్ కూడా ఇక్కడ మనకు చూపిస్తోంది. సో ఇలా పాకిస్తాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్లో ఫ్లైట్స్ ఉన్నాయి, ఓకే, మరి ఆ ఫ్లైట్స్ ఏంటి ఒకసారి చూద్దామా అంటే ఆ ఫ్లైట్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మీదుగా వెళ్తున్న ఫ్లైట్స్ కొన్ని కనిపిస్తున్నాయి, ఎక్కువ కనిపించట్లేదు. ఒకవేళ ఇలాంటి డెసిషన్ తీసుకోకముందు ఈ ఫ్లైట్స్ అన్ని ఇక్కడ కనిపించే ఫ్లైట్స్ అన్ని కూడా ఇటు మీదుగా ఇక్కడికి దుబాయ్కి వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఒక ఫ్లైట్ని మనం చూద్దాం, ఆ ఫ్లైట్ ఏందో. ఇది వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్, ఇస్లామాబాద్ నుంచి షార్జాకి వెళ్తున్నటువంటి ఫ్లైట్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్ కాబట్టి వాళ్ళ ఎయిర్ స్పేస్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా వెళుతుంది. మరొక ఫ్లైట్ని చూద్దాం. ఎస్, ఇక్కడ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో సింగపూర్కి సంబంధించిన ఫ్లైట్ ఉంది. ఇక్కడ మీరు అది చూడొచ్చు. ఇది పాకిస్తాన్ భూభాగం కదా, ఎయిర్ స్పేస్ కదా, గగనతలం కదా. ఇక్కడ సింగపూర్ నుంచి, ఇటువైపు నుంచి సింగపూర్ నుంచి ప్యారిస్కి వెళ్ళేటువంటి ఫ్లైట్ మాత్రం అలో చేశారు. అంటే ఒక భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్లైట్స్ను మాత్రమే, ప్యాసింజర్ ఫ్లైట్స్ను మాత్రమే, ప్యాసింజర్ అంటే మామూలుగా ఇద్దరు వేరే ఫ్లైట్స్ కూడా ఇంకేది కూడా వాళ్ళ ఎయిర్ స్పేస్ని అసలు మనం ఏది కూడా యూజ్ చేసుకోకూడదు. కమర్షియల్ ఫ్లైట్స్ కానీ, ప్యాసింజర్ ఫ్లైట్స్ కానీ, ఎనీ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ భూభాగంలోకి, అంటే ఐ మీన్ వాళ్ళ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళకూడదు. అదే వేరే దేశాలకు మాత్రం యాస్టీస్కి ఇంతకు ముందులాగా వేరే దేశాల మీద నుంచి ఆయా దేశాల మీదుగా వేరే దేశాలకు సంబంధించిన ఫ్లైట్స్ ఎలాగో వెళ్తూ ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా సింగపూర్కి సంబంధించిన ఫ్లైట్ ప్యారిస్కి వెళ్తుంది. దీన్ని మీకు లైవ్లో చూపించారు.
ఇది ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం, అంటే ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం వల్ల ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ భూభాగం పైన ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ అంతా కూడా ఆ దేశానికి సంబంధించిన కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. పాకిస్తాన్ కూడా ఇప్పుడు మన ఎయిర్ స్పేస్ని పాకిస్తాన్ కూడా వాడుకోనివ్వకుండా అలాంటి నిర్ణయాలు మనం కూడా తీసుకున్నాం. సో పాకిస్తాన్ కూడా మన భూభాగం మీద నుంచి, మన ఎయిర్ స్పేస్ నుంచి వాళ్ళ ఫ్లైట్స్ని అలో చేసేటువంటి పరిస్థితి లేదు. సో మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.